సరే వైఎస్ జగన్ కేసులో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఒక పావులా వాడుకుందని చెప్పేసి ఒక విమర్శలు ఉన్నాయి, చర్చ ఉంది. దానిపైన మీరు ఒప్పుకుంటారా? మీరే అన్నారు విమర్శలు. ఇది హైకోర్టు ఇచ్చిన కేసు. ఇది హైకోర్టు నుంచి సిబిఐకి ఇచ్చిన కేసు. ఎవరో వ్యక్తి కంప్లైంట్ చేస్తే సిబిఐ కేసు రిజిస్టర్ చేయాల. ఇది హైకోర్టు నుంచి వచ్చిన కేసు. కాబట్టి అందులో ఇవన్నీ కూడా అంటుంటారు. పొలిటికల్ పార్టీ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అన్న దాన్ని బట్టి వాళ్ళు విమర్శిస్తుంటారు ఏజెన్సీస్ గురించి. కాబట్టి అందులో ఏమాత్రం తథ్యం లేదు. వైఎస్ జగన్ యొక్క బెయిల్ మళ్ళీ రద్దు అవుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. నిజంగానే బెయిల్ రద్దు అవుతుందా? చూడాలి. మరి అది ప్రస్తుతం ఉన్న సిబిఐకి కోర్టుకి సంబంధించిన ప్రశ్న. అది ఒకవేళ వైఎస్ జగన్ బెయిల్ రద్దు అయితే జైలుకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ఒకవేళ వైఎస్ఆర్సీపీని ఈ యొక్క స్పేస్ని జై భారత్ పార్టీ క్యాచ్ చేసుకుంటుందా? దానికోసం మాకు ప్రత్యేకంగా ఏమి స్పేస్ అవసరం లేదు. స్పేస్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా స్పేస్ ఉంటుంది. కానీ బేసిక్గా ప్రజల మైండ్లో స్పేస్ రావాలి. ప్రజల ఆలోచన విధానాల్లో ఇటువంటి గుడ్ గవర్నెన్స్ కోసం వాళ్ళ స్పేస్ రావాలి. మనకి ఆ స్పేస్ వచ్చేంత వరకు మా లాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అలాగే ఉంటాం. కానీ మా ప్రయత్నాలు మేము చేస్తూ వెళ్తుంటాం. సార్, ఫైనల్గా ప్రశ్న, మీకు చాలా గ్రామాలంటే చాలా ఇష్టం. మీరు కూడా ఇంతకుముందు చెప్పారు, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మీరు చాలాసార్లు చెప్తుంటారు. అయితే ప్రస్తుతం అర్బనైజేషన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ పట్టణాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో గ్రామాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి? చేయాలి. అందుకనే ప్రభుత్వంలో ఎటువంటి వాళ్ళని తీసుకొస్తున్నారని ప్రజలు ఆలోచించారు. అవును. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో అరగంట వర్షం పడితే మొత్తం జలమయం అయిపోతుంది. ఎందుకంటే అర్బనైజేషన్. ఎక్కడ చూడ నాలాలు ఉన్నాయి, వాటిలన్నీ కూడా మూతపడ్డాయి, ఎన్క్రోచ్మెంట్స్ అయ్యాయి. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు, ఎయిర్ పొల్యూషన్, ఢిల్లీలో ఉండలేకపోతున్నారు జనాలు. మన నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతుంటే ఢిల్లీలో 3 రోజులుంటే మనం ఆరోగ్యం పాడవుతుందని ఆయన అంటున్నారు. గ్రామాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, ఎంత మంచి స్వచ్ఛమైన వాయువు ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గ్రామాలను అభివృద్ధి చేయాలన్న కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. స్మార్ట్ సిటీస్ కాదు, స్మార్ట్ విలేజెస్ కావాలి. గ్రామాల్లో పరిశ్రమలు పెట్టండి, మన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. గ్రామాల్లో ఎంప్లాయ్మెంట్ ఉంటే సిటీకి వెళ్ళడానికి అవసరం ఏముంది? గ్రామాల్లో మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి సిటీకి వెళుతున్నారు అందరూ, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఇది ప్రభుత్వ బాధ్యత గ్రామాలను. ఎందుకంటే అగైన్ ఐ విల్ సే, భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే చైనా ఈ లెవెల్లో అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ టౌన్ విలేజ్ ఎంటర్ప్రినర్ TVE అన్న కాన్సెప్ట్ డెంగ్ జియాఓపింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగింది. ఆయన గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు చూడండి, చైనా గ్రామాలలో ఐఫోన్లు తయారవుతాయి, టైల్స్ తయారవుతాయి, టాయ్స్ తయారవుతాయి. ఇవన్నీ కూడా అక్కడ చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న దార్శనికమైన నాయకత్వం నిర్ణయించింది. ఎంతసేపు అర్బనైజేషన్ వెళితే ఏం చేయగలరు మీరు? ఫైనల్గా చూడండి, ఆరోగ్య సమస్యలు, నీటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, వాతావరణ సమస్యలు అన్నీ కూడా వస్తున్నాయి. సో వీటన్నిటినీ అడ్డుకోవాలంటే మళ్ళీ గ్రామాలను అభివృద్ధి చేయాలి. లెట్ us గో బ్యాక్ టు విలేజెస్ అన్న కాన్సెప్ట్తో మనం రాగలగాలి. అందుకనే అబ్దుల్ కలాం గారు అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ పూరా, PURA, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. అర్బన్లో ఉన్న ఎమ్యూనిటీస్ రూరల్లో క్రియేట్ చేయండి, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవ్వండి, మంచి రోడ్లు పెట్టండి, మంచి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టండి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే, మన కోవిడ్లో అందరూ ల్యాప్టాప్లు పట్టుకుని ఎక్కడ కూర్చున్నారు? గ్రామాల్లో కూర్చున్నారా లేదా? మరి అక్కడి నుంచి పని చేశారా లేదా? మరి ఎందుకు చేయకూడదు ఇప్పుడు? సో ఆ విధమైన కాన్సెప్ట్స్ తీసుకురావాలి. దానికోసం పాలనలో ఉన్న వాళ్ళకి ఆ విధమైన ఆలోచనలు ఉండాలి. సో అది ముఖ్యమే. ప్రతి ఒక్కరు కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కావాలని కొట్టుకుంటారు, కానీ గ్రామీణాభివృద్ధి మినిస్ట్రీ కావాలని ఎవరు ఆశించట్లేదు. ఫండ్స్ ఎక్కువ ఉంటాయి కదా అర్బన్లో ఫండ్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ స్టేక్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇస్తే ఈ విధంగా ఏదైతే ఎలక్షన్కి కావాల్సిన డబ్బులు కూడా అందులో వస్తాయి. కాబట్టి దానికోసం పోటీ పడుతున్నారు తప్ప గ్రామీణ అభివృద్ధి కోసం పోటీ పడట్లేదు. అది జరగాలి. సార్, మీరు కూడా చాలా గ్రామాలు దత్తత తీసుకున్నారు. శ్రీకాకుళం కానీ మహబూబ్నగర్ కానీ చాలా గ్రామాలు దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల పరిస్థితి ఏంటి అసలు? బాగుంది. గ్రామాలలో ఒక సుస్థిరమైన పరిస్థితి ఏర్పాటు చేయాలన్న పరిస్థితి. ముఖ్యంగా మేము ఏ గ్రామాలు అయితే తాగుడు మానేస్తాయో ఆ గ్రామాలు దత్తత తీసుకుంటాం. ముందు ప్రజల నుంచి సాక్రిఫైస్ రావాలి. మేము వెళ్ళి చేస్తే వీళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయేమో మా దగ్గరకు వస్తున్నాయేమో అనుకుంటారు. అలాగా ముందు మీ భాగస్వామ్యం ఏంటి? గ్రామాలలో కుటుంబాలలో చిచ్చు పెడుతున్న ఈ మద్యాన్ని కనుక మీరు మానేస్తే మేము గ్రామం దత్తత తీసుకుంటామని. అలా 3 గ్రామాలు వచ్చాయి, చేసాం. గ్రామ పరిస్థితి బాగుంది. ఇంకా గ్రామాలను తీసుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా ఫౌండేషన్ ద్వారా విలువల బడి అనే కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం గ్రామాలలో. అంటే గ్రామాలలో పిల్లలకు అనేక కొత్త విషయాలు, విలువలు నేర్పిస్తూ వాళ్ళు మంచి పౌరులుగా తయారు చేయాలి, లైబ్రరీలు పెట్టాలన్నది ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అల్టిమేట్లీ గ్రామీణాభివృద్ధి చాలా ప్రాధాన్యమైనదని
మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను. చాలా సందర్భాల్లో మోడల్ విలేజ్ అని, స్మార్ట్ విలేజ్ అని చెప్పడం జరిగింది. అసలు మోడల్ విలేజ్ అంటే ఏంటిది, స్మార్ట్ విలేజ్ అంటే ఏంటిది, అసలు ఇది సాధ్యమవుతుందా? మోడల్ విలేజెస్ అంటే ఆదర్శ గ్రామాలు. అంటే చాలా గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో ఆదర్శ గ్రామాలు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా హజారే గారి గ్రామం రాళేగావ్ సిద్ధి, అహల్యానగర్ డిస్ట్రిక్ట్లో. ఇంతకుముందు అహ్మద్నగర్ అనేవాడు, ఇప్పుడు అహిల్యానగర్ అని మారిపోయారు. అక్కడికి వెళ్ళి రాళేగావ్ సిద్ధిలో ఆయన అద్భుతంగా డెవలప్ చేశాడు గ్రామాన్ని. మొన్న వెళ్ళి చూసి వచ్చాను నేను, అన్నా హజారే గారితో మాట్లాడి వచ్చాను నేను. ఆ తర్వాత దాని పక్కనే ఉన్న ఇంకొకటి హివ్రే బజార్ అని, అక్కడ పోపట్రావు పవార్ గారని, ఆయన కూడా వాటర్ షెడ్ డెవలప్మెంటు, అగ్రికల్చరల్ డెవలప్మెంటు, డైరీ డెవలప్మెంటు, ఈ ద్వారా గ్రామాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే ములకనూరు ఒక ఆదర్శ గ్రామం, కరీంనగర్, మీ కరీంనగర్లోదే. ములకనూరు విశ్వనాథ్ రెడ్డి గారు, వారి అబ్బాయి రాజీవ్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు అనుకుంటాను, వారు డెవలప్ చేశారు. అక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, ప్రవీణ్ రెడ్డి గారు, కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, అక్కడ మిల్స్ ఉన్నాయి, డైరీ ఉంది. ములకనూరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. గంగిదేవుపల్లి ఉంది మనకు వరంగల్లో, కూసం రాజమౌళి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు వారు తీసుకెళ్లారు. తర్వాత మరియపురం అన్న ఒక గ్రామం ఉంది. సో ఆ విధంగా అనేక గ్రామాలు చేస్తారు. అల్కాపురం, అంకాపూర్ పసుపు రైతులంతా ఉంటారు అక్కడ, వాళ్ళు వ్యవసాయ రంగంలో బ్రహ్మాండంగా ముందుకెళ్ళారు. అంటే మోడల్ విలేజ్ ఏంటంటే ఇతరులు వచ్చి అనుకరించదగ్గ విలేజ్. గ్రామంలో ప్రతి ఒక్కరి యొక్క తలసరి ఆదాయం పెరగడం, గ్రామం అంతా కూడా ఒక కుటుంబంలాగా ఉండడం, గ్రామంలో ఉన్న అనేక ప్రభుత్వ స్కీములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయడం, తరువాత అక్కడ తయారవుతున్న విద్యార్థులందరికీ చక్కని ఎడ్యుకేషను, హెల్త్, ఆ తర్వాత చదువుకున్న వాడికి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా మనం చేయగలిగితే అదే ఆదర్శ గ్రామం. అందుకని నేను పిహెచ్డి చేస్తున్నాను ఈ విషయం మీద. ఆదర్శ గ్రామాలు ఏంటి, ఆదర్శ గ్రామం ఒక గ్రామం అవ్వాలంటే ఏం చేయాలి అన్న దాని మీద నా పిహెచ్డి చేస్తాను. ఇప్పుడు నడుస్తుంది సార్? నడుస్తాను, ఇంకా 2-3 నెలలు అయిపోతుంది. సో అది నేను ప్రభుత్వానికి సబ్మిట్ చేయబోతున్నాను. కేవలం కొన్ని గ్రామాలు మాత్రమే ఆదర్శ గ్రామాలుగా ఉంటాయి. అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి అన్నది ఒక నా థీసిస్ రిపోర్ట్ ఇవ్వబోతున్నాను.